చికెన్తో సేమియా నోట్లో వేసుకుంటే అద్భుత అనాల్సింది. మరి ఇప్పుడు ఎలా ఉందో మా వారు చెప్తారు. హలో, నమస్తే, సలాం అలైకుం. ఈరోజు సేమియాతో నేను ఈవినింగ్ స్నాక్ తయారు చేస్తున్నాను. సేమియాతో చాలా రకాలుగా తయారు చేసుకుంటారు. మనకి టమోటాతో తయారు చేస్తారు, అలాగే జీరాతో తయారు చేస్తారు. ఇప్పుడు నేను వచ్చేసి ఎగ్తో కూడా తయారు చేస్తారు. ఇది వచ్చి చికెన్తో నేను తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ సేమియాతో చికెన్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మా ఛానల్కి మొట్టమొదట వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం రోస్ట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడే మాకు పండగ అయింది కదండి, రంజాన్ పండుగ 20 days అయింది. మేము ఎప్పటికప్పుడు తయారు చేసుకొని పెట్టుకోవడానికి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకుంటాను. సేమియా రోస్ట్ చేసి పెట్టుకొని ఇలా వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకొని మనం దీంట్లో దినుసులు అనేవి వేసుకోవాలి. ఇదిగోండి, ఈ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం రోస్ట్ చేసేసి పెట్టేసుకోవాలి ముందుగానే. వీటికి నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు మనం ఒక గ్లాస్ సేమియా వేసుకుంటే డబల్ వేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో పలావ్ దినుసులన్నీ వేసుకోవాలి. ఇలా పలావ్ దినుసులన్నీ వేసుకొని ఒక చెంచా ఉప్పు అనేది వేసుకోవాలి. ఒక చెంచా ఉప్పు వేసుకొని మనము ఇది మరగబెట్టుకోవాలి. ఇది మరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ ఒక చెంచా నూనె వేసుకోవాలి. మనం ఇప్పుడు చికెన్తో తయారు చేయాలి కాబట్టి ముందుగా దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఉల్లిపాయలని కొంచెం వేయించుకోవాలి. ఈ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేస్తే క్విక్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. బయట కొనిపెట్టే కన్నా వాళ్ళకి ఇంట్లోనే ఇలా నూడిల్స్ కాకుండా సేమియాతో ఇలా వెరైటీగా తయారు చేసుకోవచ్చు. మనం మైదా అది కాకుండా మనం గోధుమ పిండితో కూడా సేమియా వస్తుంది. చక్కగా తయారు చేసి పిల్లలకి పెట్టచ్చు. వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేగుతున్నాయి. నెక్స్ట్ ఏం చేయాలనేది చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇవన్నీ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా వేగుతుంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో వచ్చేసి మనము పచ్చిమిరపకాయలు, టమోటాలు వేసుకోవాలి. దీంతో పాటే చికెన్ కూడా వేసేసుకోవాలి. మనకి టమోటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ చికెన్తో పాటే మగ్గిపోతాయి. చికెన్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. వేగుతూ ఉంటుంది. మనం నెక్స్ట్ చూద్దాము. ఇంట్లో పసుపు వేసుకోవాలి, చిటికెడు. ఉప్పు కూడా వేసుకోవాలి. తొందరగా వేగిపోతుంది. పసుపు ఉప్పు వేస్తే మనము తొందరగా వేగిపోతుంది. వేగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం మనం. మనకి చక్కగా మరుగుతుంది కదా, ఇలా బాగా మరగాలి. మరిగినప్పుడు సేమియా వేసేసుకోవాలి. దీంట్లో ఇంకా హైలోనే పెట్టుకోవాలి. 5 నిమిషాల్లో మనకి సేమియా మగ్గిపోతుంది. హైలో పెట్టుకొని సేమియా మగ్గిన తర్వాత నీళ్ళన్నీ వార్చేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత చూపిస్తాను మీకు. చక్కగా మనకి సేమియా అనేది ఒక్క ఉడుకు వచ్చేసరికి ఇలా అయిపోతుంది. ఇలా నొక్కి చూసుకుంటే మొత్తం ఉడికిపోయింది. దీన్ని వార్చేద్దాం ఇప్పుడు. అన్నీ ఇలా వార్చేసుకోవటమే.
ఇలా వాచేసుకున్నాం కదా, నీరంతా పోయేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసేసుకోవాలి. దీంట్లో జీడిపప్పులు కూడా కొన్ని వేసుకోవాలి. జీడిపప్పులు కూడా దీంతో పాటు చికెన్తో పాటు రోస్ట్ అవుతాయి. మనకి తినేటప్పుడు జీడిపప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా కొంచెం రోస్ట్ అయితే మనకి చికెన్ చాలా బాగుంటుంది. అదిగోండి ఉడికిందా లేదా అనేది ఇదిగోండి ముక్క చూస్తే తెలిసిపోయింది కదా, బాగా ఉడికిపోయింది. దీని మీద మనం లైట్గా కారం వేసుకోవాలి. లైట్గా కారం వేసుకోవాలి. మొత్తం కలిపేటట్టు కలిపేసుకొని మనం ఇప్పుడు దీని మీద సేమియా వేసేసుకోవాలి. సేమియా చక్కగా దీనికి ఇలా వచ్చేస్తుంది. అది అలా ఉంచేసేసి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనము గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనము కింద నుంచి చికెన్ అనేది కలిసే విధంగా విడిపోకుండా సేమియా చక్కగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చికెన్ సేమియా రెడీ. ఇది మా వారికి వేసి చూపిస్తాను. నోట్లో వేసుకుంటే అద్భుత అనాల్సిందే మరి. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూసారా. సర్వ్ చేసినప్పుడు చూపిస్తాను. కలర్ వేయాలి. చికెన్తో సేమియా నోట్లో వేసుకుంటే అద్భుత అనాల్సిందే. మరి ఇప్పుడు ఎలా ఉందో మా వారు చెప్తారు. సూపర్, ఇన్స్టెంట్గా ఉంది. ఎప్పుడు తెలియదు చికెన్.